కుడి చేయి ఎడం చేతిని కొట్టేసి ఎడం చేయి కుడి చేతిని కొట్టేసి ఈ రెండు వచ్చి తగులు ఆడుకుని నాకు వచ్చి ఎప్పుడన్నా చెప్తాయా? చెప్పవు. ఎందుకు దెబ్బలాడుకో అంటే రెండు పైగా ఈ చేయిని పెట్టింది అనుకోండి, ఈ చేయి చేసే పని ఈ చేయి చేసి పెడు. అంతేగాని నేను ఎప్పుడు నీలా నిప్పెట్టించుకోలేదు, నీ పని కూడా నీ చేయడం ఏమిటి, నీ చేయను అని ఏమందాం. చెప్పినా చెప్పకపోయినా కుడి చేయి చేయలేకపోతే ఎడం చేయి చేస్తుంది, ఎడం చేయి చేయలేకపోతే కుడి చేయి చేస్తుంది. అలా శివ శివ అని కనపడుతున్నది ఒక్కటే. అందుకే తత్వమునందు రెండు కలిపే చేస్తాయి ఒక పని. ఇప్పుడు ఆవిడ రక్షించిందా ఆయన రక్షించిందా అంటే ఇద్దరూ రక్షించారనే చెప్పాలి తప్పించి అమ్మవారే అడ్డు పెట్టిందండి లేకపోతే అయ్యవారి గిల్లేసిరండి అనకూడదు. అయ్యవారు గిల్లేసినండి అన్నాను అనుకోండి, ఎప్పుడు చెప్పాలంటే ఆ మాట అలా కాబట్టి భయపడి జాగ్రత్తగా ఉన్నాడండి, ఇంకెప్పుడు అల్లరి చేయలేదు, 5, 4, 5, 3 ఇలాంటి లెక్కలు పెట్టుకోలేదండి. ఆయన చక్కగా 4 ముఖాలతో వేదం చెప్తూ సృష్టికర్తగా అలా ఉన్నాడు. పరమశివుడు కూడా ఇక ఆయన జోలికి వెళ్ళలేదు. పిల్లాడిని ఓసారి కొట్టాడు, చక్కగా పిల్లాడు చదువుకుని వృద్ధిలోకి వస్తున్నాడు. అదే పైన ఏమిటి నేను కొట్టి చాలా రోజులు అయిందిరా, 3 నెలలు అయింది రా కొడతానంటాడా తండ్రి? ఎందుకంటాడు? అనడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రహ్మగారికి 4 తలకాయలే. అంటే మళ్ళీ ఆయన దోషం చేయలేదు, శంకరుడు ఆయన జోలికి వెళ్ళలేదు. అంటే నువ్వు దోషం చేశానని బెంగపెట్టుకోకు, ఒక్కసారి ఆవిడ వంక చూసి రక్షించు. ముందు దయ ఆవిడ. ఎందుకని అహంస్ఫురణ, ముందు దయగా కదలిక ఎవరంటే ఆవిడే. అందుకే ఏ రూపాన్ని మీరు చెప్పండి, దయగా ఆవిడుంటుంది, శక్తిగా ఆవిడుంటుంది. శ్రీ మహావిష్ణు తత్వంగా చెప్పారనుకోండి, ఆవిడ హృదయ నివాసిని, గుండెల్లో ఉంటుంది. వేదాంత దీశికులని మహాపురుషులు వారు దయాశతకము అని చేశారు. అమ్మవారి పేరు మీద దయాశతకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ దయాశతకంలో వేదాంత దేశికులు చెప్పినట్టు ఆ అమ్మ కరుణాస్వరూపిణి, అందుకే గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం అని ఆ తల్లి ఎటువంటిది అంటే వాత్సల్య స్వరూపిణి అని కీర్తిస్తాం. ఆ తల్లి భగవంతుని యొక్క దయ రూపాన్ని పొందితే అమ్మవారు, భగవంతుని యొక్క అహంస్ఫురణ నేనన్న భావన ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటుంది? ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. రక్షించడం వినా మార్గం ఇంకొకటి అసలు ఆవిడ దగ్గర తప్ప ఇంకొకరికి ఉండదు. ఆవిడికి ఉన్న ప్రధాన కర్తవ్యం అని ఆవిడ భావించేది ఏదైనా ఉంటే లోకాలను రక్షణ చేస్తూ ఉండడం ఒక్కటే. అందుకే మీరు చూడండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అందులో ఆయన ఓ మాట అన్నారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజం తౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. సాధారణంగా మనం అమ్మవారి వంక చూస్తే ఓ మాట అంటాం, అమ్మ నీ పాదపద్మాలకు నమస్కారం అంటాం. అండం అంటే అంటాం కానీ అమ్మవారి పాదాలకి పద్మాలకి సమానత్వం ఉంటుందండి? ఉండదు. ఎందుకని అంటే పద్మం ఎక్కడ పుడుతుంది? నీళ్లలో పుడుతుంది, బురదలో. మీరు ఓ పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద కానీ మంచుగడ్డ మీద పెట్టండి, మంచుగడ్డ మీద పెడితే వెంటనే మిగిలిన రేకులన్నీ ఇలా వాలిపోతాయి. వాలిపోయి అది నిస్సారంగా అయిపోయి నిస్తేజంగా అయిపోయి వడిలిపోతుంది. మంచుని పద్మం తట్టుకోదు. 2 సూర్యోదయం అయితే వికసిస్తుంది, సూర్యాస్తమయం అయిందనుకోండి ఇలా ముడుచుకుపోయి వాలిపోతుంది. అందుకే తిక్కన గారు భారతం చేస్తూ నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ పద్మములు వికసిస్తాయి సూర్యోదయానికి, రాత్రి అయితే ముడుచుకుపోతాయి. అమ్మవారి పాదపద్మములు అంటాం, అమ్మవారి పాదపద్మాలు సూర్యోదయానికి పాదాలు కనబడి రాత్రి అయ్యేటప్పటికీ నీరసంగా ఇలా ముడుచుకుపోతాయా? ముడుచుకుపోవు. పైగా పద్మంలో లక్ష్మీదేవి కూర్చోడానికి అది ఆధారమైందంతే. కానీ అమ్మవారి పాదపద్మాలు హిమగిరి నివాసైక చతురౌ, మంచుకొండ మీద తిరుగుతుంది ఆ తల్లి. ఆమె మంచుకొండ చూలి, ఆమె హిమవత్ పర్వతానికి పుట్టింది, అందుకే హైమవతి అని పేరు.
హైమవతి అంటే బంగారు రంగు కలిగినది అని ఒక అర్థం. ఆ తల్లి హైమవతి కనుక హిమవత్ పర్వతం మీద తిరుగాడుతూ ఉంటుంది. ఆ మంచు పర్వతం మీద తిరిగినా ఆమె పాదములు సొక్కిపోవు, తిరగడానికి అలవాటు పడ్డాయి. పద్మం తిరుగుతుందా? పద్మం మంచు మీద తట్టుకోగలదా? ఎక్కడ తట్టుకుంటుంది? కాబట్టి హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే ముడుచుకుపోతాయి పద్మాలు, తెల్లవారితే వికసిస్తాయి. అమ్మవారి పాదాలు రాత్రి లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, ఎప్పుడైనా సరే అమ్మా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలకడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని పరమ రూఢంగా అనుభవంతో చెప్తున్నాను. ఆపదలో అమ్మాని ఒక్క కేక వేస్తే చాలు రక్షించడానికి ఆవిడ సర్వకాలములో ఎందు సిద్ధంగా ఉంటుంది. కానీ పద్మాలు రాత్రివేళ పిలిస్తే పలుకుతాయా? ముడుచుకుపోయి ఉంటాయి. కాబట్టి పైగా వాటి యందు లక్ష్మి స్థానం కూర్చుంటుందంతే. అమ్మవారి పాదములలోంచి ఆ సమయాచార తత్పరులైనటువంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని సృష్టిస్తుంది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.